హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం ఏ మసాలాలు లేకుండా ఓన్లీ ఉల్లిపాయలతోనే పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో మీరు ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని క్యూబ్స్ కింద కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చూసారు కదా, మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 4 తీసుకోవాలి. తీసుకున్న 4 ఉల్లిపాయలని సన్నగా ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కొని ఒక పక్కన ప్లేట్లో వేసుకోండి. ఇంకా 2 పచ్చిమిరపకాయలు పెద్దవి తీసుకొని మధ్య కట్ చేసుకోండి. కొన్ని కరివేపాకు, ఇవన్నీ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని తీసుకొని 1 by 1 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పన్నీర్ క్యూబ్స్ని బాగా ఒక సైడ్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా బాగా అవుతాయి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ పన్నీర్ క్యూబ్స్ని కొంచెం నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మరీ గట్టి కలపకండి, అది మెత్తగా అయిపోయి పొడిలాగా అయిపోతుంది. చూసారు కదా, పన్నీర్ ముక్కల్ని ఇలా కొంచెం రెడ్డిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపే కాదు, ఇలానే 2 వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకండి, గట్టిగా అయిపోతే కూరలో వేసినప్పుడు మరి మనకి స్మూత్నెస్ అనేది పోతుంది. సో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి పక్కకి. ఇప్పుడు అదే కడాయి ఉంచుకొని ఇప్పుడు అందులో ఆయిల్ ఉంది కదా, అందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ తరిగించుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ని అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ అనేవి కొంచెం వేగిన తర్వాత అందులో మనం 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ 1.5 స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. 2 యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది సిమ్లో ఉంచుకోండి, పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని క్యాప్ అనేది క్లోజ్ చేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ అనేది ఓపెన్ చేసి ఆనియన్స్ ఎలా ఫ్రై అయ్యాయో చూసుకోండి. కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కలుపుకొని ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ క్యూబ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు పన్నీర్ క్యూబ్స్, ఆనియన్స్ వేగిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కర్రీ ఉడకడానికి సరిపడినంత వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత అనేది పెట్టేసేయాలి. సో నేను ఇక్కడైతే ధనియాల పౌడర్ కానీ ఏవి యూస్ చేయలేదు, మసాలాలు కానీ ఏమీ వాడలేదు. జస్ట్ ఉల్లిపాయలతోని అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే కర్రీ మొత్తం అయ్యింది. ఇప్పుడు మీరు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, సింపుల్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం దగ్గరికి అయిపోతే చాలు. ఇది చపాతీ, నాన్ లేదా రైస్తోని చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని సులభమైన టేస్టీ రెసిపీలు చూడాలంటే రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.